ఇప్పుడు కంటెంట్ వచ్చేస్తున్నాడు మా బల్వీర్ ఒకరోజు మా అక్క మా బావ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తానా. మా బావనే అనుకుండు మా అక్క లేపుతుండు. ఏ లేవు రవి లేవు అంటే ఏంది పొద్దుగాల లేపుతున్నా ఏంది అంటే వెళ్ళి ఒక కోడిని తీసుకురాపండి. ఎందుకు వేయాలి ఏంది అంటే అబ్బో రవి మర్చిపోయినా ఇలా మన పెళ్లి రోజు రవి అని మనం చేసిన తప్పుకి దాన్ని ఎందుకు బలియాలనే అయ్యి ఆగు అవన్నీ కాదు తీసుకురాపో అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పాను. సరే అడుగు. ఉన్న ఫలంగా నేను చచ్చిపోయినా అనుకో నువ్వేం చేస్తావంటే నేనేం చేస్తే నేను కూడా చచ్చిపోతా. నాకు తెలుసు ఇట్లా చేస్తావని పంతులు చెప్పిండు. నువ్వు చచ్చిపోయినా నీ తల్లిదండ్రులు చాలు నీతోనే వస్తాయి మా సుధాకర్ అన్న. అయితే అయినా పెద్ద మనిషి దవాఖాన వేయండి ఇక దవాఖాన వెండు మస్తు దమా ఖరాబ్ అవుతున్నా నాకు. ఇంటికలన్నీ రాసిపోతున్నాయి. ఊకి ఇట్లా అంటారుగా దవాఖాన క్యాబ్ పెట్టుకుని వస్తుండు. 10 రోజులు పోయినా ఏం లాభం లేదు, అంత నష్టమే. ఇక 11 ఏం డాక్టర్ నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అమ్మ డేలు వస్తున్నా నీ దగ్గర 50 రూపాయలు మంది ఇంత లాభం లేదు ఏం లేదు డాక్టర్ ఏం చేయమంటాడు. సుధాకర్ ఏం బరికాకండి ఈ రోజు మీకు కంపల్సరీ లాభం ఉంటుంది. ఎట్లుంటుంది డాక్టర్ అంటే డైలీ మీరు 50 రూపాయలు మందులు తీసుకున్నారు కదా ఈ రోజు నేను 40 రూపాయలు మంది ఇస్తాను 10 రూపాయలు లాభం వస్తుంది అంటే మా ఊర్లో కన్నాడు పెద్ద మనిషి. అయినా పోతుండే అలా మనమని నడుస్తుంది. ఏ రవి కిదరే జల్లియా రవి అని అన్నాడు. ఆయన వస్తలేడన్నా. రవి కిదరే రే జల్లియా నాటకాలోడా షూటింగ్ క్యాన్సిల్ పోయిండాడు. ఆస్కర్ అవార్డ్ goes to the one and only బల్వీర్ సింగ్. ఆగారే అవార్డు ఇది పెడితే లేస్తాడు. బల్వీర్ పోయింది నాన్న షూటింగ్ క్యాన్సిల్ చేయాలి. ఏమైందిరా ఏం ట్రై చేసా? ఏం పైదా నన్ను లేపితే ఏం చేద్దామని అనుకున్నావు? అయితే ఏమంటే భయ ఇలా కంటెంట్ ఏంటంటే ప్రాంక్ భయ. ప్రాంక్ వీడియోలు ఎట్లా చేస్తారు? అరే రా బల్లు 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 డాడీ అన్న బిర్యానీ సెంటర్ లో ప్రాంక్ ఎట్లా చూడన్నా ఒకడు కూర్చొని తింటుండ అనమాట. నెలకోసారి బిర్యానీకి వస్తాను భయ్య, అది శాలరీ వచ్చినప్పుడు. కరెక్ట్ ఈరోజు శాలరీ వచ్చింది. ఏం మామా ఎట్లున్నారా? ఏమైంది రాబోయే మొన్న వైజాగ్ తీసుకోతాను మస్తు ఉంటుంది రా బిర్యానీ. ఏం తింటారు? నాది బిర్యానీ ఎవరు అబ్బా నేను మంద ఓపిలని చెప్పి నా మీద గరమైన లేరా? ఆఫీస్ సాయంత్రం ఆఫీస్. సంతోషంతగానే హ్యావ్ ఎ బ్రేక్ ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్. कुछ भी ना हुआ भैया. ఆడేది అన్నాడు అందాక ప్రాంక్ చెవులో చెప్పినప్పుడు ఎదిరించాడంట. మేడం గారు ఒక చెప్తే ఈడో చేశారు, అక్క ఒక చెప్తే ఈడో చేశారు. ఏం టైం పడతా ఇంకా? అరే ఎవర్రా నేను ప్రాంక్ చేయమంటారు? నేనేమనలే అన్న. కాదన్న ఇందాక ఈడు అక్క చెవులేదు చెప్పినప్పుడు అక్క చెప్పించి చేయలేదు, ఎదిరించి వచ్చాడంట. అక్క నేనేమనలే అన్న. లేదండి వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా? ఎవరి వల్ల మిస్టేక్ ఇది? ఎవరి వల్ల కాదు, ఆవిడ వెళ్ళిపోవడం. వాడేమో అన్నాడని ఆమె కాదు భయ్య, మీరు కొంచెం చేసేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని చేస్తే బాగుంటది. ఏమనలే భయ, నేను అసలు మాట్లాడను మాట్లాడాను. అసలు యాంకర్ ఇది వెళ్ళిపోయింది కార్ తీసుకొని. ఎట్లా వెళ్తుంది? నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఐఎమ్ నాట్ లైకింగ్ సంథింగ్ ఆన్ స్టేజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నేనేం చెప్పాలి? పంపించేసి సుధాకర్ ఉన్నాడా? ఎందుకు చెడగొట్టుకుంటావురా మంచిగా ఇచ్చినప్పుడు? ఓకే సంజయ్ ఉన్నాడు. సంజయ్ ఉన్నాడా? సారీ అతను ఏమనలేక నిజంగా. ఇదిరా ప్రాంక్ వీడియో. అది వైర్లో అది ఇది కాదు. ఇది నువ్వెందుకు వచ్చినావురా? నీ గుగ్గుకే ఫుడ్
దింపరా కిందికి. మేమేదో రేటింగ్ కోసం చేయలేదు, ప్రాంక్స్ అంటే ఇలా ఉంటాయని చూపెట్టా అంతే. అన్ని రాకి అన్ని వెళ్ళిపోరా అన్నప్పుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడికి వచ్చి ఎవడన్నా పిలుస్తాడా అని వెనకాల. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి